సార్ ఇప్పుడు ముహూర్త ట్రేడింగ్ దివాళీ రోజు మనకి 1 అవర్ వరకు ఉంటుంది. సో అసలు ముహూర్త ట్రేడింగ్ అంటే ఏంటి? ఇందులో మనం ఎప్పుడు పర్చేస్ చేయాలి? సో బేసిక్గా ముహూర్త ట్రేడింగ్తో పాటుగా ముహూర్త ట్రేడింగ్లో ఏదో హడావిడిగా కూడా ఏది పడితే కొనేస్తూ ఉంటారు. సో బేసిక్గా అన్నిటి గురించి మాట్లాడదాం. ముహూర్త ట్రేడింగ్ అంటే ఏంటి, అది ఎందుకు ఎస్టాబ్లిష్ అయింది? సో 1957లో మనకి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో మనకి ఈ ముహూర్త ట్రేడింగ్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో బేసిక్గా మనకి మెజారిటీ ఆఫ్ ద స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అదంతా కూడా మనకి నార్త్ ఇండియాలో ఎక్కువగా జరిగేది. సో దివాళీ సెలబ్రేషన్ కానీ లేకపోతే లక్ష్మీ పూజ సెంటిమెంట్ కానీ అటువైపుగా చాలా ఎక్కువగా ఉండేది. బేసిక్గా అక్కడ సెంటిమెంట్ ఎక్కువ అది. సో బేసిక్గా లక్ష్మీ పూజ తోటి వాళ్ళు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని క్లోజ్ చేస్తారు. ఈ మార్వాడీస్ కానీ వీళ్ళందరూ కూడా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది దివాళీకి ఎండ్ అయ్యి ఫ్రెష్ ఇయర్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఎట్లుంటుంది, మార్చ్ టు మార్చ్ అనేది. ఆ తర్వాత మనకి యూఎస్లో ఎట్లుంటుంది, డిసెంబర్ టు జాన్. సో బేసిక్గా అలానే మనకి కూడా ఏంటి అని అంటే యాక్చువల్ ఫైనాన్షియల్ ఇయర్ అనేది మనకి దివాళీ, అంటే హిందూ దాని క్యాలెండర్స్ ప్రకారం చెక్ చేసుకున్నప్పుడు. సో దివాళీకి ఓపెన్ చేసి దివాళీకి బుక్స్ క్లోజ్ చేయడం అనేది వ్యాపారాలకి పర్టికులర్గా మార్వాడీసుకునేటువంటి ఒక సెంటిమెంట్ నార్త్ ఇండియాలో ఎక్కువగా ఫాలో అయ్యేది. సో బేసిక్ అప్పట్లో ట్రేడర్స్ కూడా ఎక్కువగా వాళ్ళే ఉండేవాళ్ళు కాబట్టి ఈ ముహూర్త ట్రేడింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. దివాళీ రోజు సహజంగా మార్కెట్కి సెలవు ఉంటుంది కాబట్టి ఆ రోజు ఒక గంట పాటు మార్కెట్ని ఓపెన్ చేసి ఆ గంటలో మన సెంటిమెంట్ కోసం ఒక మంచి పని, యాస్పీషియస్ థింగ్, ఒక బయ్యింగ్, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్, ఒక యాస్పీషియస్ థింగ్ చేయాలని ఒక సెంటిమెంట్ని పెట్టుకోవడం కోసం ముహూర్త ట్రేడింగ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆ లక్ష్మీ పూజ చేసుకొని అదే టైంలో కొంత డబ్బుల్ని మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే నెక్స్ట్ ఇయర్ అంతా ప్రాఫిటబుల్గా ఉంటామని ఒక సెంటిమెంట్ అంతే అది. సో బేసిక్గా ఆ సెంటిమెంట్ని బేస్ చేసుకొని మనకు ముహూర్త ట్రేడింగ్ అనేది ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. ఈసారి కొన్ని మార్పులు జరిగాయి. సహజంగా ముహూర్త ట్రేడింగ్ మనకి సాయంకాలం పాట ఉండేది. కాకపోతే మనకి సహజంగా దివాళీ అని అంటే మనకి అమావాస్య రోజు చేసేటువంటి ఒక ఫెస్టివల్. మనకి ఈ అమావాస్య అనేది మనకి సాయంత్రానికి క్లోజ్ అయిపోతుంది మంగళవారానికి. కాబట్టి మధ్యాహ్నం మనకి 1:45 to 2:45 వరకు కుదించారు.